పోటీ లేదు. రెండో ట్రిప్పు పొత్తు సొంతగా ఇండివిజువల్గా కాదు, 4 పార్టీలతో పెట్టుకుని ఒక పెద్ద కూటమి, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం. తర్వాత వచ్చేటప్పటికి మొన్నటిసారి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు లేకుండా నడవలేని స్థితిలోనే ఆయన నడుస్తున్నారు. రెండవది, పోనీ పొత్తు లేకుండా పొత్తుతో సాధించింది ఎంతవరకు ఉంది అంటే ఒకటి, అది అప్పుడు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాడు, ఒక సీటే అంతే. పొత్తు లేకుండా ఒకటి, పొత్తుతో ఒకటి. మరి 151 వస్తే ఇది ఎట్లా ఉందంటే, నాకు రాహుల్ గాంధీ మాట్లాడిన మాట ఉంది కదా, 99 సీట్లు రావడం, దానికి దీనికి ఏంటి తేడా? ఇంక అయిపోయింది, బీజేపీ అంతు చూసేసానని చెప్పినట్టే ఉంటుంది ఇది కూడా, ప్రాక్టికల్గా చెప్పాలంటే. అంటే 100% స్ట్రైక్ రేట్ అనేది ఒక విజయ గర్వంగా ఫీల్ అవుతుంది. అదే నేను చెప్తున్నా, ఆయన కూడా 99 సీట్లకు పెరగడం గురించి సంతోషపడినట్టు, అసలు లేదు నా పని అయిపోయింది, నేనే 2 చోట్ల ఓడిపోయాను, వాళ్ళ ఏకంగా 21 సాధించా. కాకపోతే ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. నువ్వు మార్కులు, మనకి ఒక మార్క్ లిస్ట్ ఇచ్చారు మాస్టర్. మార్క్ లిస్ట్లో ఒక దాంట్లో 100కి 90, ఒక దాంట్లో 80, ఒక దాంట్లో 95 ఇట్లా వచ్చి ఒక సబ్జెక్ట్లో 34 వస్తే ఫెయిల్ అయినట్టే. అంతే. అవును. అట్లా కాకుండా ఒక దాంట్లో 28 వచ్చి, ఓ దాంట్లో 31 వచ్చి, ఓ దాంట్లో 34 వచ్చి, హయ్యెస్ట్ ఒక దాంట్లో 34 వచ్చినాయి కాబట్టి 34 నేను సాధించా అని చెప్తే ఎట్లా ఉంటుంది?